తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళదాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ అలాగే కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రతతో పెట్రోల్ డీజిల్ దొరకదు అన్న ప్రచారంతో బంకుల దగ్గరకు చేరుకుంటున్నారు వినియోగదారులు. అవసరం ఉన్నా లేకపోయినా సరే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఖాళీ వాటర్ బాటిల్స్, డబ్బాలు ఏవి దొరికితే అవి వాటిని పెట్రోల్, డీజిల్తో నింపించేస్తున్నారు. బంకుల వద్ద రద్దీపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. దర్శనమిస్తున్నాయి. దాంతో ప్రజల్లో ఒక పానిక్ వస్తుందనే చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ అయిపోతుందన్న కంగారులో మీరు చూస్తే ఈయన 15 లీటర్ల డబ్బా కొట్టించుకున్నాడు పెట్రోల్. అసలు ఎందుకు 15 లీటర్లు కొట్టించుకున్నాడు? ఎందుకు బ్రదర్ మీకు ఇది? అంటే ముందుగా టాక్ వచ్చింది కదా పెట్రోల్ అయిపోయిందండి, దాన్ని బట్టి అందరూ ముందుగా జాగ్రత్త తీసుకుంటున్నారు, అందుకని కొట్టించుకున్నాం. అంటే ఎవరు చెప్పారు నీకు పెట్రోల్ అయిపోతుందని? జనాల మధ్య టాక్ తెలిసిందే కదా. ఏదైనా పోయినసారి కూడా ఉల్లిపాయలని అయ్యని అలాగే ఒక 10 days దాకా ఖాళీ వచ్చింది కదా గ్యాస్. అలాగే ఇప్పుడు కూడా పెట్రోల్ అని టాక్ వచ్చింది కాబట్టి ఇది కూడా దొరకదేమో అని చెప్పి ముందుగా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఇది పరిస్థితి. ఆ 15 లీటర్ల డబ్బా తీసుకెళ్తున్నాడు ఆయన. వాస్తవంగా ఆయన 2 వీలర్ వాడుతున్నాడు, ఆయనకు అవసరం లేదు. కానీ పెట్రోల్ అయిపోతామో అని ముందుగానే ఏదో బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టుగా ఇంటికి తీసుకువెళ్ళి పెట్రోల్ దాచుకుంటా అని చెప్తాడు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మనం కైకలూరులోని బంక్ లో ఉన్నాం. ఇక్కడ ఐఓసి బంక్ లో ఇక్కడ ఇదే పరిస్థితి. అవసరం ఉన్నా లేకపోయినా కూడా పెట్రోల్, డీజిల్ తరిగిపోతుంది, లేకపోతే రేట్లు పెరిగిపోతాయి. యుద్ధ ప్రభావంతో అసలు పెట్రోల్, డీజిల్ దొరకదు. ఎందుకంటే బంకులు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే కేంద్రం నుండి సప్లై ఉంది అని చెప్తున్నా కూడా ఇక్కడ రొటేషన్ పద్ధతుల్లో బంకులు కొంత పనిచేసే పరిస్థితి రావడం, బంకులకి సంబంధించి ఇన్వాయిస్లు అంటే లోడుకి 12 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క పెట్రోల్ బంకు సుమారుగా ఈ పెట్రోల్ ఏజెన్సీలకి, పెట్రోల్ డీజిల్ ఏజెన్సీలకి 50 లక్షలు, కోటి రూపాయల దాకా పెండింగ్ పడిపోయి ఉన్నారు. సో పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ పంపిస్తామని చెప్పడం, కొంత పెట్రోల్, డీజిల్ టైట్ చేయడంతో పరిస్థితి ఈ విధంగా అనుకోవచ్చు. అంటే సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 200-250 పెట్రోల్ బంకులు ఉంటే ప్రస్తుతం అందులో కేవలం 60% మాత్రమే పనిచేస్తున్నాయి. రేపు ఉదయానికి ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అంటే సగానికి సగం బంకులు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. దాంతో జనాలు కూడా కొంత అలర్ట్ అవుతున్నారు. బంకుల్లో పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న ఆలోచనతో లైన్లో నుంచుని ఇంచుమించుగా నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, రేషన్ షాప్ లోనో సినిమా థియేటర్ లో లైన్లో నుంచిన వాళ్ళం. ఆ దెబ్బలాట్లు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. మా బండి ముందు వచ్చింది, మా డబ్బా ముందు పెట్టాం అంటూ కూడా వీరందరూ ఇక్కడ. అయితే శివ, మొన్నటిదాకా మనం చూసాము గ్యాస్ సిలిండర్ల దగ్గర ఇదే పద్ధతిలో. ఎవరి గురించి? మా బండి. మీరు బండి తోలుతారా? మా పిల్లోడు తోలుతాడు. మీ పిల్లోడి గురించి మీరు లైన్ లో నుంచి అంటే ఎగ్జామ్కి వెళ్ళాడు, బండిలో పెట్రోల్ అయిపోయింది, అందుకని మీరు తీసుకెళ్తా. తీసుకెళ్తా. అంటే ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆడవాళ్ళు లైన్ లో చూడండి ఎన్ని డబ్బాలు తెచ్చిందో మీరు. మొత్తం అంటే ఇళ్లలో వాళ్ళ గురించి, అంటే భర్త బండి తోలుతాడు, లేకపోతే చిన్నపిల్లోడు బండి తోలుతాడు కాబట్టి దానికి సంబంధించి అది పెట్రోల్ ఎందుకు? పెట్రోల్ మొక్కలకు నీళ్ళు ఎత్తాయి మిషన్ లో. అంతేనండి, మాకు దేని కాదు, బండిలో కాదు, మోటార్లోకి, సబడ చెట్లకి, తోట కొరకు, పాల కొరకు వాటికి నీళ్లు పెట్టుకుంటారు అంతే. ఎన్ని లీటర్లు అవసరం అవుతుంది నీకు రోజుకి? రోజుకి వచ్చి 2 లీటర్లు అయింది. మరి ఎన్ని? మరి డబ్బు లేదంటే మరి మొక్కలు మాడిపోతాయి కదండి, అందువల్లనే 10 లీటర్లు ఎత్తాలి. స్టాక్ పెట్టుకుంటాం అంతవరకు పట్టుకొని వద్దండి. అంటే అయిపోతుందని ఎవరు చెప్పారు నీకు? మరి నాకు తెలియదని అందుకే ఇప్పుడు కొనుక్కుంటున్నాను నేను గబ్బా వచ్చి, అంతేగాని లేకపోతే వేరే మరి ఏమనండి. మరి మనం చూస్తున్నాం ఇక్కడ డబ్బాల దగ్గర దెబ్బలాట్లు కూడా ఎవరు ముందు వచ్చారు, ఎవరు వచ్చారనే దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. వీధి పోరాటాల టైప్ లో ఇక్కడ పెట్రోల్ గురించి, డీజిల్ గురించి పోరాటాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీలు అంటే ఆడవాళ్లే కానీ ఫ్యామిలీలతో కూడా వచ్చి మరి బంకులో పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి సుమతి. అంటే ఇంచుమించుగా కైకలూరు నియోజకవర్గంలో సుమారుగా 3 బంకులు మూతపడ్డాయి, ఏలూరులో 3 బంకులు మూతపడ్డాయి, తణుకులో అదే పరిస్థితి ఉంది, భీమవరం, తాడేపల్లిగూడెంలో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయిపోయింది. ఇక పెట్రోల్, డీజిల్ దొరకదు, స్టాక్ పెట్టుకోవాలంటూ కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఆడవాళ్ళు సైతం వచ్చి బాటిల్ లైన్ లో నుంచి కొట్టిస్తున్నారంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే శివ, నిజంగానే రూమర్స్ ని నమ్మకూడదు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా సరే
పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఆ టిన్స్ కావచ్చు, బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఏది దొరికితే అది ఏది ఖాళీగా ఉంటాయి. కానీ ఇవి చాలా మటుకు కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం ఉంది. నిజంగా అవసరమైన వాళ్ళకి అందే అవకాశం లేదు. ఇంకొకటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అండ్ పెట్రోల్ ఎంత బాటిల్స్లో ఎంత పెట్టించుకున్నా ఎవాపరేట్ అయిపోతుంది. ఇది కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. పెట్రోల్ బాటిల్ సీల్ చేసిన తర్వాత బాటిల్లో కొడిచి పెట్టిన తర్వాత ఆ మూత ఓపెన్ చేసేటప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన సందర్భం ఉంది. లేకపోతే వీళ్ళు ఈ పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లి ఎలా ప్రిజర్వ్ చేయాలో తెలియక ఏదైనా మండే వస్తువు పక్కన పెట్టినా, లేకపోతే అసలు ఇది వేసవకాలం ఆటోమేటిక్ గా బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బంక్ యాజమాన్యం సిబ్బంది కొంత జాగ్రత్త పడుతున్నారు. బాటిల్లో కొట్టడానికి కొంత తడపడాయిస్తున్నారు. ఇప్పుడు కొంత బాటిల్లో కొట్టడం అంటే లైవ్ బిగ్ టీవీలో లైవ్ వస్తుంది అంటూ ఫోన్లు రావడంతో కొంత వీళ్ళు బాటిల్లో తగ్గించారని చెప్పుకోవచ్చు. కానీ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇక్కడ పెట్రోల్ కి సంబంధించి బళ్ళు చూడండి, మామూలుగా అయితే లైన్ లో పెట్టుకుని జనరల్ గా అందరూ కొట్టించుకోవచ్చు. కానీ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. తొందరగా ఇంటికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్ళాలి, లేకపోతే పర్మిషన్ పెట్టి వచ్చారు. ఇప్పటికే కైకలూరు నియోజకవర్గంలో 3 బంకులు మూతపడిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పిల్ల పాపలతో బయటకు వెళ్ళేవారు వీళ్ళంతా కూడా అంటే మరలా బయలుదేరిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా దారిలో బండి ఆగిపోతే పూర్తిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా అవసరం ఉన్నా లేకపోయినా ముందు ట్యాంక్ ఫుల్ చేయించేసుకుంటే ఒక 4-5 రోజుల పాటు అది నడిచిపోద్ది. కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ 4 రోజుల్లో పరిస్థితి ఏమన్నా కొంత అనుకూలిస్తే మరలా పెట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందనే చెప్పుకోవచ్చు సుమతి. మరో బాటిల్స్ లో కొట్టకూడదని నిబంధనలు ఉన్నా కొంత నిబంధనలను బేఖాతరు చేస్తూ అంటే బళ్ళు బయట పెట్రోల్ బంక్ బయట పెట్టుకుని బళ్ళల్లో వస్తే లేట్ అయిపోతుంది కాబట్టి ఆ బాటిల్స్ తెచ్చుకుని అందుబాటులో ఉన్న డబ్బాలు తెచ్చుకుని మరి అవసరం ఉన్నా మీరు ఇందాక చూశారు 15 లీటర్లు ఆ కుర్రోడు స్టాక్ పెట్టుకుంటున్నాడు. అతనికి అవసరం లేదు వాస్తవంగా. మహా అయితే ఇంట్లో ఆయన వాళ్ళ నాన్నగారు ఇద్దరే బళ్ళు వాడుతూ ఉంటారు. అటువంటిది వాళ్ళిద్దరి గురించి 15 లీటర్లు అంటే రోజుకు 1 లీటర్ 15 రోజులు స్టాక్ అతను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే ఇబ్బందిగా మారింది. బంకులు త్వరగా మూతపడిపోవటానికి కానీ లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఇదే ప్రధాన సమస్యగా మారింది. మీరు అన్నట్లుగా దీన్ని అవకాశంగా తీసుకుని ఎవరైతే బ్లాక్ మార్కెట్ ఉంటారో వారు డబ్బాల్లో పిపాలు పెద్ద పెద్ద డబ్బాలు రాత్రిపూట తీసుకొచ్చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళలోనే కొంతమంది మనుషులను పెట్టుకుని ఆ డబ్బాలు అక్కడికి తీసుకువెళ్ళి వీరు ఎప్పుడైతే బంకులు వరుసగా మూతపడిపోతుంటాయో ఇప్పటికే గ్రామాల్లో గ్రామీణ స్థాయిల్లో చిన్న చిన్న డబ్బా కొట్లు చిన్న చిన్న బడ్డీ కొట్ల మీద పెట్రోల్ డబ్బాలు అమ్ముతూ ఉంటారు. వారికి ఇది ఒక మంచి వ్యాపారంగా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వ్యాపారంగా మార్చి బ్లాక్ లో పెట్రోల్ అమ్మినా ఆశ్చర్యపోకలేదు. మరి ఇప్పటికీ సివిల్ సప్లైస్ అధికారులు అంతా బాగుందని చెప్తున్నారు. ఎక్కడ కొరత లేదన్నారు. కొరత లేకపోతే ఒక్కొక్క బంకు మూతపడిపోతున్నాయి. వారు తిరిగే ఊర్లలో వారు రెగ్యులర్ గా కొట్టించుకునే బంకులు మూతపడిపోతుంటే తప్పనిసరిగా ప్రజలు పానిక్ అవుతారు. పక్కనున్న బంకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే 3 బంకులు మూతపడినాయో ఆ మిగిలిన 4వ బంకు సంబంధించి కూడా ఒకేసారి స్టాక్ అంతా అయిపోయే అవకాశం ఉంటుంది. మరలా ఒకవేళ ఆయన దగ్గర డబ్బు ఉండి స్టాక్ బుక్ చేసినా ఇండెంట్ పెట్టినా కూడా అది మరలా 3-4 రోజులు టైం పట్టింది. అంటే అక్కడ మళ్ళీ అక్కడ ఆయిల్ ఏజెన్సీ దగ్గర క్యూలో పెట్టాలి కాబట్టి లైన్ లో పెట్టాలి కాబట్టి లారీ మరలా 2-3 రోజులు సాధారణంగా పట్టే అవకాశం ఉంది. సో దీన్ని మీరు అన్నట్లుగా కృత్రిమ కొరత కూడా వచ్చే అవకాశం ఉంది. అంతా బాగానే ఉన్న సప్లైస్ అంతా ఉన్నాం. మరి దీని మీద అధికారులు ఏం చేస్తారు? ఇప్పటికే స్పందించారు. 4-5 రోజుల నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది సుమతి. శివ, ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే గతంలో మనం కరోనా టైంలో చూసాం ఎలాగ మనం ఏమీ లేకపోయినా సరే జీవించాలి. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే రిన్యూబుల్ రిసోర్సెస్, గాలి, సోలార్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే విండ్ ఎనర్జీ కావచ్చు, ఇతరత్ర వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలా? కేవలం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడకూడదు. తప్పకుండా సుమతి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బల్ల వైపు ప్రజలు ఎక్కువగా ఆకర్షణ చూపిస్తున్నారు. వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్లు ఉన్న వాళ్ళు సెటైరికల్ గా ఈ లైన్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఒక రౌండ్ కొడుతూ మాది ఎలక్ట్రిక్ బైక్ మాకు ఇబ్బంది లేదంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వినియోగదారులు ఎవరైతే పెట్రోల్ డీజిల్ బైక్స్ ఉన్నాయో వాటిని కొంత టీజ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా కూడా రెన్యూబుల్ ఎనర్జీ వైపు చేంజ్ అవ్వండి, కొంత బ్యాటరీ వాహనాల వైపు వెళ్ళండి అంటూ కూడా కొంత వాళ్ళు మెసేజ్ ఇచ్చే పరిస్థితి. మరి ఇది ఏ దారి వైపు వెళ్తుంది? ఇక్కడ వినియోగదారులు
ప్యానిక్ ని అధికారులు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకునే కృత్రిమ కొరత రాకుండా మరి వారు ఏర్పాట్లు చేస్తారా అనేది కొంత వేచి చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైంది. కానీ ఆ రోజు తెలీదు ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రపంచం అంతా అని. ఆ రోజు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, మనకేంటి అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. నెల రోజులకి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ప్రతి ఒక్క దేశంలో కూడా కనిపిస్తోంది, ప్రతి ఒక్క ప్రాంతంలో కనిపిస్తోంది. సామాన్యులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదు. మొన్నటిదాకా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా సరే వాహనాలు బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. రేపు ఎలాగా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా తలెత్తుతోంది. పెట్రోల్ బంకుల పరిస్థితి మొత్తం మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఏ పెట్రోల్ బంక్ చూసినా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడు కూడా నో